Honorable Speaker, Sri Vemula Veerasinghe. Speaker sir, Gaurav Speaker sir, ఈ చైర్ అంటే సభకు గౌరవ అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఆ చైర్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజమే బాధపడుతున్నటువంటి ఒక సందర్భం అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తమరు ఆ చైర్లో కూర్చున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం అంతా ఒక బలహీన వర్గాలకు ఈ ప్రజాపాలనలో ఒక పెద్ద స్థానాన్ని కల్పించారని గర్వపడ్డారు అధ్యక్ష. కానీ మీలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పినా వినకుండా ఏకవాక్యంతో మీ చైర్ను క్వశ్చన్ చేయటం, మిమ్మల్ని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అధ్యక్ష. ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మా బట్టి విక్రమార్కన్న ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు కూడా తన ప్రతిపక్ష హోదాను తీయడం కోసం ఇట్లనే చేశారు అధ్యక్ష. మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఒక దళిత స్పీకర్కు జరిగినటువంటి అవమానంగా ఈరోజు సమాజం భావిస్తుంది. కాబట్టి మీ పట్ల చైర్ పట్ల గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. చర్య తీసుకోవడం ద్వారా ఈ జాతికి జరిగినటువంటి కింది వర్గాలకు జరిగినటువంటి అవమానానికి సంబంధించినటువంటి సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఆ ఇనానమస్గా చేసినామని చెప్తున్నటువంటి వ్యక్తులు గౌరవిస్తలేరు అధ్యక్ష, గౌరవం లేదు అధ్యక్ష, అవమానిస్తున్నారు అధ్యక్ష. ఈ అవమానానికి మీరు తప్పకుండా ఆ వ్యక్తి పైన చర్య తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రామచంద్ర నాయక్. థ్యాంక్ యూ అధ్యక్ష. స్పీకర్ సార్, శాసనసభలో చట్టసభలో అడుగు పెట్టాలి, మరి ప్రజా సమస్యల మీద గళం ఇప్పాలని చెప్పేసి ఎంతోమంది విద్యావంతులు, మేధావులు గతంలో సమైక్య రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు, ఎంతోమంది మరి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి వారి సమయాలని, జీవితాలను కూడా అంకితం చేసి చట్టసభలో వస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ చట్టసభలో జరిగిన సంఘటన చూస్తే అధ్యక్ష, ఒక సీనియర్ శాసనసభ్యులై ఉండి ఒక మాజీ మంత్రిగా 10 సంవత్సరాలు మరి వారి పదవిని నిర్వర్తించి మరి ఒక దళిత స్పీకర్ అనే ఒక అహంతో ఆ కుర్చీలో మీరున్నారు కాబట్టి అధ్యక్ష, ఈ విధంగా ఈ బాడీ లాంగ్వేజ్, ఈ భాషా తీరు, వారి ప్రవర్తన ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలా, మరి వారి నాయకుల ఆలోచనల్ని కూడా ప్రవర్తించేది మరి పరివర్తనం చేసేలాగా ఈరోజు మరి చట్టసభలో వారి భాష ఇది చాలా అవమానకరంగా మేము సభ్యులందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఇది భవిష్యత్తులో కూడా సభ్యులకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సంకేతాలు పోతున్నాయి అధ్యక్ష. తప్పకుండా దీన్ని గతంలో వారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు అధ్యక్ష. అది యావత్తు సమాజాన్ని అవమానించండి అధ్యక్ష. అదేవిధంగా దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా రాత్రి బర్తరఫ్ చేసే అధ్యక్ష, ఆ జాతిని అవమానించిన అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, మరి జయంతి ఉత్సవాలు కానీ
మరి ఎప్పుడు నిర్వహించలేదు అధ్యక్ష. మరి ఇది వాళ్ళ నాయకుడు, ఇది వారి డిఎన్ఏలోనే దళితుల మీద వివక్ష, దళిత గిరిజనుల మీద వివక్ష ఉంది అధ్యక్ష. తప్పకుండా మీరు ప్రజలకు మనోధైర్యం కల్పించేలా, సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించేలా, సభా మర్యాదలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సీతక్క గారు. అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలో మరి గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు మాట్లాడినటువంటి తీరు మరి అత్యంత జుగుప్సాకరంగా, దురహంకారానికి నిదర్శనంగా ఇవాళ స్పీకర్ గారు చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అట్టడుగు వర్గాల బిడ్డలు ఇప్పుడిప్పుడు కొన్ని ఉన్నత పదవుల్లోకి వచ్చి మరి శాసనాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను భయోత్పాతానికి గురి చేసే విధంగా నువ్వు కేవలం అక్కడ శాసనసభలో అంటే స్పీకర్గా కూర్చోవడం మాత్రమే, నీకు ఎలాంటి హక్కు లేదు, అధికారం లేదు అంటే స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది ఒక వ్యక్తిగా చూడకూడదు, అది ఒక వ్యవస్థ. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి సభ్యుల అందరి యొక్క గౌరవాన్ని మేము చూస్తూ ఉంటాము. ఎప్పుడు నిరంతరం మీరు ఎక్కువ అటే చూస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రతి అవకాశం. ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ హోదాలో మాట్లాడినారు, అయినా మీరు అవకాశం అనేక సార్లు హరీష్ రావు గారు మాట్లాడతారు, అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ మిశ్రము కాబట్టి ఈ రోజు సభ్యుడు ఎవరైతే మాట్లాడినరో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు. అంటే ఈ రోజు ఎట్లా ఉందంటే కొన్ని వర్గాలకు, కొన్ని కుటుంబాలకు, కొంతమందికే గౌరవము, మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు అని మాట్లాడినరు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని పదే పదే అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్స్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అంట అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు. ఈ రోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం, గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని, అంతకుముందు మహిళా గవర్నర్ను, ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది, అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి. అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు, కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు. అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతా ఉంది. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్పీకర్ సార్, సభకు సహకరించండి, చాలా బిజినెస్ ఉన్నది, సభ్యులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. లేదంటే లేదు సహకరించమంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దయచేసి మాట్లాడండి సార్. స్పీకర్ సార్, భారతదేశంలో మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ the word or ruling or the authority of the speaker is supreme. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి. మరి ఈరోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఒక దళిత కమ్యూనిటీకి చెందిన
ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో అదేవిధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాదని చెప్పింది మనం చేస్తున్నాం. మీకు నేను గత శాసనసభ గురించి గుర్తు చేస్తాను స్పీకర్ గారు. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి కేవలం ఆ కారణంతో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయబడింది. నేను అదేవిధంగా పార్లమెంట్లో కూడా నేను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉంటిని. పార్లమెంట్లో కూడా అన్బికమింగ్ బిహేవియర్ కింద పోయిన పార్లమెంట్ టెన్యూర్లోనే ఒక టిఎంసి సభ్యురాలి సభ్యత్వం రద్దు చేయబడింది. ఈరోజు ఉదయం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం. ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అదేవిధంగా మీకు ఏం అధికారం ఉంది, మీరు మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని, ఒక శాసనసభ వ్యవస్థని, ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. గౌరవ సభ్యులు మందుల సామ్యాల్ గారు. గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు. గత వారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ తాడికొండ రాజయ్య గారిని బర్తరపు ఎందుకు చేసిరో వాళ్ళు చెప్పాలి. ఎందుకు అకారణం, దానికి కారణం ఇంతవరకు చెప్పలే. నిండు సభలో మీరు ఆనాడు మంత్రులు ఉన్నారు. బర్తరపు ఎందుకు చేసిరో చెప్పాలి. ఏం తప్పు చేసిండో కూడా మీరు ఇంతవరకు చెప్పలే. నిర్దోషంగా బర్తరపు చేశారు. ఆ తర్వాత కొప్రైశ్వర్ గారు మినిస్టర్ ఉంటే ఆయన మీరు అవమానపరిచారు. ఈ విధంగా ఇవాళ స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారు స్థానం ఆ సీట్ల ఎవరైనా కూర్చోవచ్చు, అది రాజ్యాంగం కల్పించిన. కానీ ఇవాళ ఒక దళిత స్పీకర్ ఉండని చెప్పి అంత హీనంగా మాట్లాడు ఏందండి ఇది? అందుకోసం ఆ సభ్యులు ఎవరైతే ప్రవర్తించారో ఆ సభ్యులు నిర్దోషంగా సభ్యత కట్ చేయాలని మనం చేస్తా ఉంటాం. థ్యాంక్ యూ. గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, దయచేసి మన అందరం కూడా ఈ సభా మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది. అధ్యక్ష, ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ. అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభను నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది. అధ్యక్ష, ఆ వేదిక పై నుండి అనేక మంది మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారు ఇచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష,
ఒకానొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యుడిని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అటువంటి నిర్ణయాలు అనేకం ఈ సభలో జరిగాయి. గతంలో ఆనాడు ప్రతిపక్ష సభ్యులుగా అవతల కూర్చున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు అవతల కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడకపోయినప్పటికి కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేసింది అధ్యక్ష సభ్యత్వాన్ని. అట్లాగే ఈరోజు సభలో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బడ్జెట్ పైన గవర్నర్ గారు నిన్న ఈ సభను జాయింట్స్ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభను నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి ఏహ్య భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అధ్యక్ష. బాధ అనిపించాయని కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు అధ్యక్ష, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు. ఏంటి అధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? సరే పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? సభా స్థానంలో ఎవరు కూర్చున్నా సభాపతి. మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏహభావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల. అంత మాత్రాన మీ భావాల్ని మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి అవమానకరం అధ్యక్ష. ఇది చాలా తప్పని పదే చెప్తూ మీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేచి ఏమంటున్నారు, ఏ రూల్ తీసుకొని సభ్యులు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష? నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్. అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్ కౌల్ అండ్ షబ్ద స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారం చాలా స్పష్టంగా ఒకసారి చెప్తున్నారు అధ్యక్ష. స్పీకర్ రెగ్యులేట్స్ ద డిబేట్స్ and proceedings of the house. He determines when a member should be called upon to speak and how long he be allowed to speak. He can also impose time limit on speeches whenever necessary. అధ్యక్ష అది ఒక్కటే కాదు అధ్యక్ష, ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ గొప్ప నిర్ణయమైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కాదు విధానం. మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది, మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా? మీకు మొన్న లెజిస్లేటివ్ పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధన చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడటానికైనా సభలో? ఏం మర్యాద ఏంటిది? ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటివరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు, అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, మీరు పదే పదే వారిని వారించి సభను ఆర్డర్లో పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ సభా ఉందాన్ని, సభా గౌరవాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని, సరే మా సభ్యులు చాలా మంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పినారు, కానీ మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, సభా వ్యవహారాలపైన గౌరవం ఉంది. ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దారితీస్తుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సర్కాసిజంతో లేకపోతే సభా నాయకుడినో లేకపోతే సభాపతి పైనో లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఏహియాలుగా మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు, గౌరవాన్ని తీసుకొని రాదు. మనం అందరం ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. అందుకే మాకు ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం, మర్యాదలు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా, రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం. పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి, తదుపరి చర్యల గురించి డెఫినెట్గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు. అధ్యక్ష, చాలా బాధాకరం అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు, చాలామంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు. ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్, no member should be make any comments against the honorable speaker inside or outside the house, so this is an important aspect to be taken into consideration. Any comment made by any member against the honorable speaker are final, is contempt of the house. The decisions taken by the honorable speaker are final and they should be never be questioned by any member inside or outside the house. So the point of consideration is that honorable speaker post మీరు ఆ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి నామమాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం, honorable speaker post is an important post and nobody can question on his decision or on his ruling అధ్యక్ష. మేం చెప్పలే అధ్యక్ష, ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమం చేయాలని అనేక సందర్భాలు కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ as an individual, it's against the institution. We have to uphold the dignity of the house, the dignity of the institution, the dignity of the chair. This is our responsibility.
దిస్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష. ఈరోజు మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి. రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. I beg to move under rule, sub-rule 1 and 2 of rule 340 of the Assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the Assembly rules, that Sri Guntakandla Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. Maheshwar Reddy garu.